హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను. రాజమౌళి కామెంట్స్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాల గురించి ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. రాజమౌళి గారు అంటే మనందరికీ ఒక గంభీరమైన దర్శకుడు మాత్రమే అని తెలుసు. కానీ ఆయన తన ఫ్రీ టైం అంతా కుటుంబంతో కలిసి సోతి కబుర్లు చెప్పుకోవడానికే కేటాయిస్తానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఫ్రీ టైంలో చేసే పనుల గురించి అడిగినప్పుడు సోతి మాట్లాడుకోవడం అంటే కుటుంబ సభ్యులందరితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ గడపడమేనని ఆయన చాలా సరదాగా వెల్లడించారు. అంతేకాదు, రాజమౌళి గారి కుటుంబం మొత్తం ఒక పెద్ద భోజన ప్రియుల బ్యాచ్ అని మనకు ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. మధ్యాహ్నం పూట ఏదైనా రెస్టారెంట్కు వెళ్లి భారీగా భోజనం చేసి ఆ బిల్లు కట్టి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ సాయంత్రం డిన్నర్కు ఏం తినాలి, ఎక్కడికి వెళ్లాలని చర్చించుకుంటారని ఆయన నవ్వుతూ వివరించారు. ఇక రాజమౌళి గారి పర్సనల్ స్టైలింగ్ విషయానికి వస్తే ఆయన భార్య రామా రాజమౌళి గారు ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తారట. ఆయన వేసుకునే షర్ట్స్ దగ్గర నుంచి ట్రౌజర్స్, షూస్ ఎంపిక వరకు కూడా ప్రతిదీ ఆమె సలహాల మేరకే జరుగుతాయని తెలిపారు. ఇదే క్రమంలో ఒక వింత అనుభవం గురించి కూడా ఆయన పంచుకున్నారు. ఒకసారి రామ రాజమౌళి గారు ఆయన ముఖానికి డీటాన్ క్రీమ్ పూయడం వల్ల అది జుట్టుకు కూడా అంటుకొని ఆయన జుట్టు అంతా గోల్డెన్ కలర్లోకి మారిపోయిందంట. ఆ వింత కలర్తో బయట తిరగడానికి ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారని ఆ సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు. వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడుతూ తనకు నటన పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని రాజమౌళి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇండస్ట్రీలో అందరూ తనకు ఎంతో ప్రేమగా జక్కన్న అని పిలుస్తారని, ఇప్పుడు ఆ పేరు తనకు బాగా అలవాటైపోయిందని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం గురించి రాజమౌళి గారు చెప్పిన మాటలు వింటే వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. తాను తీసిన 7 చిత్రాల్లో 3 చిత్రాలు అంటే సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్స్ ఎన్టీఆర్తోనే తీశానని గుర్తు చేస్తూ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సక్సెస్ను కేవలం ఒక పెద్ద బ్రేక్ అని పిలవడం సరికాదని, తాము ఒకరికొకరు బ్రేక్ ఇచ్చామని చాలా గొప్పగా పేర్కొన్నారు. ఆ సినిమాలోని పాత్రలను ఎన్టీఆర్ తప్ప మరే ఇతర నటుడు చేయలేరని, అసలు ఎన్టీఆర్ కాకుండా ఆ పాత్రలో ఇంకెవరినైనా ఊహించుకోవడం కూడా సాధ్యం కాదని ఆయన ఎంతో గర్వంగా ప్రశంసించారు. తమ మధ్య ఉన్న నమ్మకం ఎంత బలమైందంటే ఎన్టీఆర్ తన సినిమా కథలను కూడా అడగడని, తను ఏ సీన్ ఎలా రాసినా సరే ఎన్టీఆర్ దానిని అద్భుతంగా చేయగలడనే నమ్మకం తనకి పూర్తిగా ఉందని వెల్లడించారు. కథ వినకుండానే సినిమా చేసేంత నమ్మకం వారి మధ్య ఉండటం నిజంగా గొప్ప విషయం. చివరగా తన సినిమాల బడ్జెట్ మరియు మేకింగ్ స్టైల్ గురించి రాజమౌళి గారు స్పందిస్తూ తాను ఎప్పుడూ పెద్ద సినిమాలు చేయాలనే ఆలోచిస్తానని, తన వరకు వచ్చే నిర్మాతలు కూడా తన నుండి అలాంటి భారీ చిత్రాలనే కోరుకుంటారని చెప్పుకొచ్చారు. గ్రాఫిక్స్ లేదా గొడవలు లాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా, విభిన్నంగా ఏదైనా చేయడానికి అది తనకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. అయినప్పటికీ సహజంగానే పెద్ద చిత్రాలు చేయడమే తన ధోరణి అని, అయితే బడ్జెట్ ఎంత పెద్దదైనా అది ఖచ్చితంగా ఆ సినిమా బిజినెస్ పరిధిలోనే ఉంటారని ఆయన హితవు పలికారు. సినిమా మేకింగ్లో బడ్జెట్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో ఆయన మాటల్లో స్పష్టమైంది. ఇలా రాజమౌళి గారు తన వ్యక్తిగత అలవాట్లు, ఫ్యామిలీతో ఉన్న అనుబంధం మరియు ఎన్టీఆర్తో ఉన్న స్నేహం గురించి చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.